అంటే మీ ఈ సినిమా కథ నడుస్తున్నంతసేపు ఏదో సీన్ రీల్స్లో జోకుల్లాగా వచ్చి వెళ్ళిపోతుందా? బట్ దేర్ విల్ బి ఎనీ కన్స్ట్రక్టివ్ స్టోరీ దట్ కెన్ రియలీ హోల్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్? 100% హోల్డ్ ఉంటుందండి. 100% స్టోరీ అంతా చాలా హోల్డ్ ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, కొత్త ఫినిషింగ్ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. రెగ్యులర్ అయితే ఏమి ఉండదు. నవ్వు మాత్రం రెగ్యులర్. అంటే నవ్వుకి మరి వేరియేషన్స్ ఎలా చెప్పాలనో తెలియదు. నవ్వు మాత్రం నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు, పగలబడి నవ్వుతారు, దొల్లి నవ్వుతారు. నవ్వులు రకాలు దీనిలో చూపిస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, గీతా ఆర్ట్స్కి మరొక ఫెదర్ ఇన్ ది క్యాప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు, అయితే బేసికల్లీ కాక్రోచ్ గురించి ఒక పెద్ద థియరీ చెప్పారు. మాకు ఎవరికి నిజంగా థియరీ తెలియదు, మేము లేడీస్ అయినా కూడా. సో అది నిజంగానే ఆ థియరీ ఉందా? వచ్చిన తర్వాత నేను అబద్ధం చెప్పేది కాదు, ఇది ఉంది, కాక్రోచ్ థియరీ ఉంది. ఆటం బాంబ్ పడినా అది వెళ్ళే ప్లేస్కి వెళ్ళి ఇట్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్లడ్. అది ఈ థియరీ ఉందండి, ఇది లేకపోలేదు. నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది నేను చదివిందే చెప్తున్నాను. అంత రెసిలియన్స్ కాక్రోచెస్కి ఉంటాయి. సంసారంలో వచ్చే పడే ఆటం బాంబులకి అంత రెసిలియన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. మీరు ఇందాక నుంచి చెప్తున్న దానిలో ఏం రిఫ్లెక్ట్ అవుతున్నదంటే ఆడవాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ అవుతున్నది. బట్ ది రిజైలెన్స్ ఆఫ్ ది కాక్రోచెస్ వేర్ ఇట్ విల్ నెవర్ డై ఈవెన్ అండర్ ది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. ఆడవాళ్ళు కూడా అంత రెసిలియన్స్ గా ఉండగలరు అన్నది, అంత శక్తివంతులైన ఆడవాళ్ళని చెప్పాం సార్, అంతే. రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయితే ట్రైలర్లో ఒక 3 అంటే అబ్బాయిలకు ఉన్న క్వాలిటీస్లో 3 చెప్పారు కదండి అల్లు అరవింద్ గారు. ఇక్కడ ఆల్ఫా అని, మాస్ అని, చబ్బీ అని. సో మీరు ఏ టైప్ యంగేజ్లో ఉన్నప్పుడు? నేను పరమ పొరంబోకు. చాలా ఒక్క మాటతో చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా స్టేజ్ మీద అక్కడక్కడ మీ చిలిపి చేష్టలు కనిపిస్తాయి. పరమ రౌడీ బాయ్స్లోకి వచ్చానండి నేను. అలా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్గా అదేమో అనుకుని ఇక్కడ సెటిల్ అయ్యి పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను అంతే. అరవింద్ గారు సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒకప్పుడు యాక్టివ్, ఇప్పుడు కొంచెం తగ్గిన డిస్ట్రిబ్యూషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కల. ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్? చాలామంది ఏదో ఇప్పుడు ఒక ప్యానిక్గా ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు ఆడట్లేదు, కొంచెం హ్యాపెనింగ్ హీరోస్ కూడా జనాల ఓపెనింగ్ రావట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి చాలా తర్జన పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది. నేను మాట్లాడటం మొదలు పెడితే అది ఒక 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో సందర్భంగా మాట్లాడతాను. మీకు మట్టుకు మీరు అడిగిన దానికి చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మనకి కోవిడ్ వచ్చి అదృష్టం వల్ల దురదృష్టం వల్ల ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. ఆ ఓటీటీ దానికి అలవాటు పడడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. కాకపోతే మార్పుని ఎవరు ఆపలేరు. ఓటీటీ అనేది వచ్చిన ఒక మార్పు, ఆ మార్పుని ఆపలేరు. ఆ మార్పుని మించి సినిమా థియేటర్కి రావడానికి సినిమా చాలా బాగుందిరా అని అంటే తప్ప సినిమా థియేటర్కి రావట్లేదు. కనుక చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది, నిర్మాతలది వాళ్ళ బాధ్యత. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థ్యాంక్ యూ.